ఈరోజు మనం భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయుగం అనే దాని గురించి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. భగవంతుడు ఎప్పుడైనా కూడా నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నువ్వు ఎన్ని పనులైనా చెయ్యి, చేసినప్పటికీ అది చిన్న పైనైనా సరే హింసాత్మైన పని ఉండకూడదు, హింస ఉండకూడదు అనే దానికి ఇప్పుడు మీకు నిదర్శనం అక్కడ చూపిస్తా. అర్జునుడికి చెప్పాడు, అయ్యా అర్జున నువ్వు ఎందుకయ్యా బాధపడేది, యుద్ధము నీకు పాపం అంటదో, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు చేయాల్సిన పని నువ్వు నా పైన భక్తి పెట్టు. నీవు పత్రం పెట్టినా, ఫలం పెట్టినా, పుష్పం పెట్టినా, తోయుగం పెట్టినా, ఒక ఆకు తెచ్చిపెట్టినా, ఒక పువ్వు తెచ్చిపెట్టినా, ఒక పండు తెచ్చిపెట్టినా, కొద్దిగా నీళ్లు పెట్టినా, ఏమవుతుందో కొంచెం నీళ్ళు పెట్టినా కూడా నీకు అపారమైన నేను మోక్షాన్ని ఇస్తాను, నాలోకి చేర్చుకుంటానండి. అంటే అది భక్తి, అది భక్తి యోగం. అది అంటే ఇప్పుడు ఏమనుకుంటామంటే మనం పత్రం ఫలం పుష్పం తోయుగము, పత్రం పుష్పం ఫలం తోయుగం అనుకుంటే ఏందయ్యా, ఆయనకు ఒక ఆకు పెడితే సరిపోద్ది, ఇంతలో పండు పెడితే సరిపోద్ది, ఇంతలో పండు పెట్టండి, వచ్చి ఆయన భగవంతుడు పెట్టమన్నాడు కదా, పెట్టు ఆకు పెట్టు, ఏం పెట్టు ఆకు పెట్టు. ఆయన ఏం తింటుండ, ఆయన పెట్టమండి ఆకు, ఏంటో భగవద్గీతలు చెప్పిండు కదా, ఒక ఆకు తీసుకొచ్చి పెట్టండి అంటే ఇలాంటి అజ్ఞానంలోకి మనం వెళ్ళిపోయాం అనమాట. ఆయన ఏం చెప్పిండు, భక్తితో మనస్సు నిలకటమైన మనసు. పత్రం అంటే పత్రం మనసుకు సంబంధించింది. నీ మనసుని ఎలాంటి చంచలత్వం లేకుండా, అంటే నీ మనసు ఎలాంటి భక్తి ఉండాలి, నీ మనసు చంచలత్వం ఉండకూడదు. అది పత్రానికి నిరూపణ ఆకు. ఆకు ఏం చేస్తుంది, అది గాలి దోలితే కదిలాడుతుంది అనమాట. ఆ ఆకుకు నిదర్శనమే నీ మనసుని అని చెప్పిండు ఆయన. అక్కడ చెప్పింది ఆకు కాదు, పత్రం కాదు, మనసు. నీ మనసుని నిలుపుకొని నన్ను సేవించు అని చెప్పిండు. ఇంకోటి ఏం చెప్పిండు, నీవు నిరంతరం పుష్పాన్ని, నువ్వు పుష్పం పెట్టని చెప్పిండు. పుష్పం అంటే 2 పూలు తీసుకుపోయి మనం అక్కడ పెడతాం, ఏంటి లాభము? నీ హృదయంలో ఎంత మురికి ఉంది, ఎన్ని పుష్పాలు పెడితే ఏం లాభం వస్తుంది చెప్పండి, చెప్పండి. మురికి ఉంది, మన బాగా పేరుకోపోయింది, మురికంత ఉంది, మనం పోయి ఒక పుష్పం పెడుతున్నాం కానీ అయిపోతుందా? అక్కడ ఏం చెప్పిండు, నీవు దివ్యమైన ఆత్మానందంతో నువ్వు కానీ నాకు ఒక పత్రం పెట్టినా కూడా ఆ పుష్పంక గుర్తు ఏంటంటే పుష్పం వికసిస్తుంది అంటే నీలో సంతోషం విలువెరుస్తుంది, వికసిస్తుంది. అందుకోసం నువ్వు సంతోషంగా ఆనందంతో నాకు ఏది పెట్టినప్పుడు కూడా నేను దాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఇంకోటి ఫలం అంటే మనం దానిమ్మ పండు, యాపిల్ పండు, నువ్వు ఏ పండు తింటావు ఆ పండు పెడతావు, ఏరో పండు పెట్టవు. ఎందుకంటే యాప్ పండు పెడతావా? ఎందుకంటే అది తినవు కాబట్టి పెడతావు యాప్ పండు. ఇంకేదన్నా సేదు పుచ్చకాయ తీసుకో, అది కూడా కాయ కదా, అది కూడా పండు కదా, సేదు పుచ్చకాయ పండు పెడతారా భగవంతుడికి? ఎవరిని పెట్టినట్టు ఉండరు చెప్పండి. ఎందుకు? మన తినము, అది ఎవరు తింటారు దాన్ని? మనం తినాలి కాబట్టి మనం అది పెట్టాం. అందుకోసం ఇప్పుడు చూడండి కొన్ని దగ్గరలో ఏముందంటే తినేటివి మాత్రమే, గట్టివి మాత్రమే అవి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు, మంచి బలంగా ఉండేటి బలమైన పెడతారు. అలాగనే అక్కడ ఏం చెప్పిండు, అయ్యా నీవు ఫలం కాదు కదా, నువ్వు పెట్టేది ఫలం కాదు, నీ త్యాగం, నీ దేహాన్ని త్యాగం చేయి. ఎవరో చేయాలి? భగవంతుడికి త్యాగం చేసుకోవచ్చాయి, లేదంటే ఇతరులకు త్యాగం చేసుకోవచ్చాయి. నువ్వు సంపాదించి కష్టపడుతుంటావు కదా, ఆ ఫలానికి గుర్తు అంటే ఫలం పెట్టవని కాదు, పండు పెట్టమని కాదు, నువ్వు నీ కష్టార్థంతో నువ్వు సంపాదించింది ఏం మోసం చేయకూడదు, కష్టపడి సంపాదించుంటావు కదా, ఆ ఫలాన్ని నాకు అర్పించు. ఆ ఫలాన్ని అంటే నాకు అర్పించంటే ప్రజలకు పెట్టమని అని చెప్పింది. నాకు అర్పించినా నేను స్వీకరిస్తాను అని ఫలానికి నిదర్శనం అనమాట. ఇంకా 4వది నీళ్ళు పెట్టమన్నాడు. తోయుగం పత్రం పుష్పం ఫలం, లాస్ట్ది తోయుగం ఉంది. తోయుగం పెట్టమన్నాడు. తోయుగం పెట్టమంటే కొన్ని పిసినారులు ఉంటారు కదా, చాలామంది పిసినారులు ఉంటారు కదా, ఉంటారా? అంటే నా బొట్టాడు అనుకుందాం, నా బొట్టు ఒక పిసినారు ఉందనుకో,
ఆడికి చాలా డబ్బులు అయిపోతాయి. ఆడికైతే ఒక గ్లాసు తీసుకొని నిండుకొని వస్తే ఒక దబరాయిని నీళ్ళు తీసుకొని ఎన్ని నీళ్ళని పెడతాం ఎన్నైనా పెడతాం. అదే ఎన్నైనా పెడతాం అంటే నీళ్ళు వరకు వచ్చినాయి కాబట్టి, అంతే కదా. డబ్బులు వచ్చినాయి అయితే పెట్టరు కదా, వరకు వచ్చినాయి కాబట్టి మనం ఒక దెబ్బతో తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు నాకు నీళ్లు కాదు అయ్యా పెట్టాల్సింది, నీళ్లు కాదు, నిష్ఠ, నియమ నిష్ఠతో నిష్ఠగా ఉండి ఎలాంటి పొరపాట్లు చేయకుండా నిష్ఠతో ఉండి నాకు తోయిగం పెట్టు అని చెప్పాడు. ఇది భగవద్గీతలో చెప్పిన రెండో అర్థం. ఇది ఫస్ట్ అర్థం ఒకటి పత్రం పుష్పం ఫలం తోయిగం చెప్పిండు. అదే మనం భక్తితో ఒక పత్రం పెట్టినా, ఒక పుష్పం పెట్టినా, ఒక ఫలం పెట్టినా, పండు రూపాయలు తింటాం. దాంట్లో రెండో అర్థం ఏంటంటే సూక్ష్మ అర్థం ఇది. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఒకటి భక్తి, ఒకటి మనస్సు, ఒకటి బుద్ధి, ఒకటి వచ్చేసి త్యాగం, ఒకటి వచ్చేసి నిష్ఠ, నియమ నిష్ఠ. ఈ రెండో అర్థం అనమాట సూక్ష్మ అర్థం. ఇది మూడో అర్థం ఉంది. ఇప్పుడు చెట్టు పెరుగుతుంది, మీరు అనుకుంటారు ఆయన ఓహో ఇది పెట్టమండి కదా. ఇప్పుడు ఆడ మారే చెట్టు ఉంది, ఇప్పుడు ఆ చెట్టు ఒకటి చిన్నది అయిపోయింది, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అది అవతల పొడి చెట్టు. అదేమంటే చెట్టుకి వెదుగుదలకు కానీ పెరుగుదలకి ఏది కారణం? కొమ్మలు పెద్దవి అవ్వాలంటే, చెట్టు పెద్ద చెట్టు కావాలంటే ఫస్ట్ పత్రం వికసించాలి. ఆ పత్రం ఏంటంటే నువ్వు కానీ ఆ పత్రం కానీ, అదే అక్కడ ఏం చెప్తుండో, ఈ పత్రము ఈ గోడార్థం అంటే మహా ఋషులకు తెలిసే అర్థం మాత్రం ఇది, మహా ఋషులు తపస్సులకు తెలిసే అర్థం. ఈ గోడార్థాన్ని ఒక తపస్సు చేసి జ్ఞానవంతులు అయితే మూడో కన్నా నేర్చుకుంటాను వాళ్ళే మాత్రమే చెప్తారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది మూడో అర్థం భగవద్గీతలో. నువ్వు పత్రము కానీ నువ్వు తీస్తే అది చెట్టు వెదుగుదల ఆగిపోతుంది, ఇంకా పూతలు రావు, కాయలు రావు, కొమ్మలు రావు. చెట్టు ఎక్కడుందో అక్కడే ఉంటుంది, అవునా కదా. చెట్టు కొమ్మలు వచ్చి నాకు వచ్చినట్టు తెలుస్తున్నాం, పెరగద్ద చెట్టు ఎంత హింస ఉంది అక్కడ. అలాంటి హింస పనులు నువ్వు చేయబాక నాయనా నువ్వు అని చెప్పిండు భగవద్గీతలో. కృష్ణ పరమాత్మ చెప్పింది హింస చేయబాకు. ఎంత హింస అంటే పెద్ద హింస. పత్రానికి నిదర్శనం అది. పుష్పానికి ఇప్పుడు మనం చెట్టు వికసించింది, ఆకులు కోయలేదు అంటే ఫస్ట్ పాపం ఏంటంటే పత్రం తుంచితే అంత పాపం అనమాట. నువ్వు చెట్టు ఎదుగుదల ఆగిపోయింది, ఇంకా నువ్వు చెట్టు లేకపోతే ఏమొస్తాయి? నువ్వు ఫలం వస్తుందా, పండు వస్తుందా, పూత వస్తుందా? ఏం రాదు. చెట్టు ఎదుగుదల లేదు, పూత రాదు, పండ్లు రావు. పండ్లు రాకపోతే ఏం జరుగుతుంది? అలాగనే మనము ఈ ఆకులు ఉండి ఒకవేళ ఆకులు చేయలేదు, ఫస్ట్ ఆకు కనిపించే మహాపాపం అనమాట. హింసతో కూడుకున్న చరిత్ర చెప్పిన భగవద్గీతలో మనకి. కానీ మనం ఏమంటే పత్రం పుష్పం అనుకోని దెబ్బ పెట్టుకుంటున్నాం. కాదు, ఆ పత్రం తీయలేదు, అది ఫస్ట్ హింస. అదన్నా పుష్పం పెట్టమండు. ఆయన ఏం చెప్పిండు? పుష్పానికి బదులు ఈ పుష్పం ఒకవేళ తెంపినప్పటికి కూడా చెట్టు బాగానే ఉంటుంది. పుష్పం తెంపినంత మాత్రాన చెట్టు చనిపోదు. ఈ రోజు కాకుంటే రేపు రాలిపోతుంది. నువ్వు పోతప్పుడు దించినా లాభమే, చెట్టు ఏం బాగానే ఉంటుంది. లేదా పెద్ద పువ్వు వచ్చినప్పుడు దించినా లాభం ఉంటుంది. కానీ అయినా కూడా హింస అని చెప్తుండ్రు. పుష్పాన్ని దింపినా కూడా హింస. ఎందుకంటే ఇప్పుడు చెట్టుకి ఏం కాలేదు, చెట్టు బాగా ఎదుగుదల ఉంది, ఆకులన్నీ ఉండే తలకి పుష్పం దించినాం కదా, అక్కడ ఏం జరుగుతుంది? ఫలం రాదు. ఒక చెట్టు ఉంటే సరిపోద్దా? అందుకోసమంటే ఫలం కానీ నువ్వు రాకపోతే ఇంకా రెండో చెట్టు అభివృద్ధి జరిగేదానికే లేదు, సృష్టి మొత్తం ఆగిపోతుంది. అది ఒక చెట్టు, పత్రం, పుష్పం, ఫలంలా చూడకూడదు. మనం సర్వాన్ని ఈ జగత్తునే చూడాలి దానిలో. అంటే ఏంటంటే నువ్వు కానీ ఫలం కానీ తెంపినావు అనుకో, ఆ పుష్పాన్ని కానీ తెంపినావు అనుకో, ఫలం ఆగిపోతుంది, ఫలం రాదు, ఇంక విత్తనాలు రావు, బీజాలు రావు. కాబట్టి ఇంక చెట్లు మళ్ళీ ఈ ప్రపంచం అంతా శూన్యమైపోతుంది. అక్కడ భగవంతుడు ఒక పక్క నుంచి హింస చెప్పుకుంటూ పోతుండు. అంటే పుష్పం నువ్వు తెంపావు కాబట్టి అది ఫస్ట్ దానికంటే రెండో క్వాలిటీ హింస అంటాడు పుష్పాన్ని. కానీ పండు ఏంటంటే మనం పండు చెప్పిండు, అదే పత్రం, పుష్పం, ఫలం చెప్పిండు కదా. మూడో వస్తువు ఫలం. ఈ ఫలమైన పెట్టవాయి అని చెప్పిండు. ఫలం అంటే చెట్టు పూత ఉంది, బాగుంది, ఫలం వచ్చేసింది. ఆకులు ఉన్నాయి, చెట్టు పెద్దదైంది, పూత వచ్చింది, పండు పండింది. దాన్ని కానీ నువ్వు మధ్యలో తెంపినావు అనుకో,
పండు పండుకొండకి బేజ అంటే అది అందులో ఒకవేళ పచ్చిదిగా నింపితే నీకు పాపం వస్తుంది, లేకుంటే పండుగా అట్లాగా రాలిపోతే మళ్ళీ బీజాలు మొలుస్తాయి. అందుకోసం ఏంటంటే పండు దింపినా కూడా పాపం చూపిస్తుంది, అక్కడ హింస చూపిస్తుంది భగవంతుడు. అంతేనా? ఇప్పుడు నువ్వు పండుగ పిందప్పుడు తెంచేసిన వానికి ఏమవుతుంది? చెట్టుకేం కాదు, చెట్టు పూలు పోస్తుంది, చెట్టు బాగుంటుంది, కానీ ఫలాలు రావు. కాబట్టి దాన్ని అది కూడా హింసను. హింసతో కూడుకున్న పని, చిన్న పని కూడా చిన్న పని. పండు అంటే చిన్న పాపం. ఈ చిన్న పాపం కూడా నువ్వు చేయొద్దు. నువ్వు కానీ చేసావా పాపంలో ఇరుక్కుంటావు అని చెప్పండి. ఇంక మూడోది నిష్ఠ, తోయిగం చెప్పండు. పత్రం పుష్పం ఫలం తోయిగం. తోయిగం పెట్టాము, ఏమి హింస ఉంది దాంట్లో చెప్పండి? ఆకులో హింస ఉంది, పత్రంలో హింస ఉంది, పుష్పంలో హింస ఉంది, పొలంలో హింస ఉంది. పొలం తెంచితే విత్తనాలు భూమిలో పడకపోతే మనం వేస్ట్ అయిపోద్ది కదా, అవునా కదా? కానీ అదే కానీ పొలం కానీ ఉంటే మళ్ళీ బేజాలు వస్తాయి. అందుకోసం ఏంటంటే ఇది కూడా హింసను, నువ్వు సగం జీవ హింస చేస్తున్నావు కాబట్టి అదేంటంటే అది కూడా వద్దు. నీళ్లు పెట్టు, నాకు నిష్ఠతో పెట్టు, భక్తితో నిష్ఠతో చంచలత్వం లేకుండా ఆత్మానందంతో పెట్టండి అంటే అక్కడ నిష్ఠలో ఏముంది? నీటిలో ఏ హింస ఉంది? ఏం చచ్చిపోద్ది? మీరు నీళ్ళు తాగుతారు, ఏం చచ్చిపోద్ది? ఏం చనిపోద్ది చెప్పండి? అంటే అందులో ఎలాంటి హింస లేదు. అందుకోసం ఆయన లాస్ట్ స్టేజీలో ఏం పెట్టాడు? హింస లేని దాంతో నన్ను సేవించవయ్యా, పూజించవయ్యా, భక్తి చేయవయ్యా, నీకు నేను ఎలాంటి పాపం లేకుండా నేను చేస్తాను అని. అదనమాట భగవద్గీతలో ఉన్న అర్థం, గూఢార్థం అనమాట.